వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బావుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఈవెంట్ వచ్చేసి మార్నింగ్ హల్దీ అయిపోయింది కాబట్టి ఆ వీడియో అనేది నేను నిన్ననే పోస్ట్ చేశాను కదా! చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి. ఈ వీడియో మాత్రం మ్యారేజ్‌కి సంబంధించింది. మ్యారేజ్ దాని తర్వాత సంగీత అండ్ పార్టీ అనమాట. సో, రిసెప్షన్ లాగా చేశాము. ఈ వీడియోలో ఏంటి అనంటే అందరూ పిన్ని వాళ్ళు అందరూ గూడా ఇన్వాల్వ్ అయ్యారండి. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామనమాట. ఇక్కడ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. ఆ రిసార్ట్ మొత్తం బుక్ జేశారు మామ వాళ్ళు. బట్ ఫ్రెండ్స్‌ని ఎవ్వరిని ఇన్వైట్ చేయలేదండి. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, బంధుమిత్రులు మాత్రమే. సో, ఎవ్వరు రాలేదు. రిషి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కొంతమంది అంతే. ఫ్యామిలీ మెంబర్స్. సో, ఇక్కడ రిషి అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అక్క ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎవరెవరు ఎలా రిసీవ్ చేసుకోవాలి, అంటే ఎంట్రీ టైమ్‌లో ఏమేం చేయాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో, ఇక్కడ కనిపిస్తున్నారు కదండీ! తను మా పెద్దమ్మ. అంటే మా నాన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్. ఇక్కడ నుంచే మా రిలేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. మా పెద్దమ్మ వాళ్ళ పిన్ని కొడుకు వేణుగారవుతారు. సో, పిన్ని, సొంతం పిన్ని అండ్ ఎట్ ద సేమ్ టైమ్ సొంతం బాబాయ్ అనమాట. అంటే మా తాత వాళ్ళ తమ్ముడు, మా మామయ్య గారు, మా అత్తయ్య గారు అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు, మా అత్తయ్య గారు. సో, అలా అండ్ ఇక్కడ మామ వాళ్ళు అందుకోసమనే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అనేది నేనెందుకనంటే, ఫస్ట్ మా పెద్దమ్మని ఇచ్చి పెళ్లి చేశారు కాబట్టి, అలా మాకు పరిచయము. దాని తర్వా అలా నాకు మా రాజా మామయ్య అండ్ రవి మామయ్య వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలుసనమాట. సో, వాళ్ళ చేతుల మీద పెరిగిన దాన్ని. అండ్ ఇంకోటేంటి అనంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా సేమ్ ఫ్యామిలీయే కాబట్టి అక్క వీళ్ళందరూ గూడా ఫస్ట్ నుంచి తెలిసిన వాళ్ళే గాబట్టి ఇంకా ఆ రిలేషన్‌షిప్ అనేది, ఆ బాండింగ్ అనేది ఇంకా పెరిగింది. సో, ఇక్కడైతే అసలు నిజంగా అండి మాకైతే కళ్ళల్లో నీళ్ళొచ్చేసాయి. అక్క అలా ఎంట్రీ ఒస్తుంటే ఎందుకు ఇలా ఇంత గ్రాండ్‌గా ఇలా చేసుకోవాలని మీరనుకోవచ్చు. అక్కకేంటి అనంటే చిన్న ఏజ్‌లో మ్యారేజ్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన వెంటనే మ్యారేజ్ అయిపోయిందనమాట. సో, అప్పుడు చాలా చిన్నది. అండ్ తనకి ఇవన్నీ గుర్తులేవనమాట. అండ్ ఇంకోటేంటి గుర్తులేవు మీన్స్ అలా అని కాదు. అంటే తను అనుకున్న విధంగా మ్యారేజ్ చేసుకోలేకపోయింది. ఇప్పుడున్న విధంగా తనకొక కోరిక అనమాట. సో, ఇలా చేసుకోవాలి అనేది. అది వాళ్ళ పిల్లలిప్పుడు నెరవేర్చారు. ఇప్పుడేంటి అంటే పెద్దమ్మ, పెదనాన్న కూడా లేరండి. సో, అందుకోసమని తను చాలా స్ట్రగుల్ అయింది. పేరెంట్స్ ఇద్దరిని కోల్పోయిందనమాట. సో, మ్యారేజ్ అయిన వెంటనే బాబు క్యారింగ్ ఆ టైంలో పెద్దమ్మ లేరు అసలు. చాలా సఫర్ అయింది. చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది. సో, అవన్నీ గూడా ఇప్పుడు చిన్న చిన్న హ్యాపీనెస్ చిన్న చిన్న ఇలాంటి మొమెంట్స్ తోటి కవర్ చేసుకుంటూ వస్తుందనమాట. ఇంకా వాళ్ళిద్దరు పిల్లలు నిజంగా చాలా గ్రేట్ అండి. సో, చాలా కూల్ అందరితోటి చాలా బావుంటారు. మంచిగుంటారు. అంతా ఫ్యామిలీ అంతా గూడా చాలా బావుంటుంది. అండ్ మాకందరికి గూడా చాలా ఇష్టమైన ఫ్యామిలీ అనమాట. అండ్ చూస్తున్నారు కదా! ఇక్కడ మేము ఎంట్రన్స్ అంటే స్మోక్ అది రావాలి అని చెప్పేసి ధూప్ స్టిక్స్ తోటి ఇలా మేము ప్రిపేర్ చేపిచ్చారనమాట. రిషి ఇలా ప్లాన్ చేశాడు. కొన్ని కొన్ని ఫస్ట్ నేను హల్దీ అప్పుడు ఒకటి ఎంట్రన్స్ సాంగ్ ఒకటి పెట్టాను కదా! సో, అది గూడా రిషి ప్లానింగే. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ప్లాన్ జేశారు. ఇదేమో ఫ్యామిలీ మెంబర్స్ తోటి ప్లాన్ జేశారనమాట. సో, ఇలా ఎంట్రీ ఇవ్వాలి అని రిషి బాగా ప్లాన్ చేశాడనమాట. సో, అందరూ గూడా తర్వాత చాలా ఎమోషనల్ అయ్యారు. పిన్ని వాళ్ళందరూ గూడా ఎందుకంటే పెద్దమ్మని మిస్ అయ్యారు. అక్క గూడా చాలా ఎమోషనల్ అయిపోయింది. అసలు అంటే మాకందరికీ గూడా చాలా బాధ అనిపించింది ఆ టైంలో ఎమోషనల్ అవుతుంటే. ఆహ్, ఏం చెప్పాలి ఇంకా మీరు అంటే ఎంతైనా పేరెంట్స్‌ని మిస్ అయినా ఉంటుంది కదండీ! సో, అదనమాట. బట్ దాని తర్వాత వాళ్ళ పిల్లలు ఆహ్, చాలా హ్యాపీగా తనని రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళందరూ గూడా ఆ మూమెంట్‌ని ఎంజాయ్ చేయి మమ్మీ వద్దు అని చెప్పేసి ఇంకా అలా చెప్పి తనని కొంచెం కామ్ డౌన్ చేశారనమాట. మా అందరికి కూడా చాలా బాధ అనిపించింది. చూస్తున్నారు గదా! నిజంగా, నిజంగా అంటే ఇప్పుడు ఎలా మ్యారేజెస్ అవుతున్నాయి, ఏంటి సో, ఎంత హ్యాపీగా ఉందో. సో, అంత గ్రాండ్‌గా అనిపిచ్చింది మా అందరికి గూడా. సో, రెండోసారి మ్యారేజ్ అయినా గూడా మాకు అలా ఏం అనిపియలేదు. అంటే రెండోసారి 25థ్ వెడ్డింగ్ యానివర్సరీ అయినా గూడా మా అందరికీ గూడా కొత్తగానే అనిపిచ్చింది. అండ్ అయ్యగారు వాళ్ళందరూ కూడా సో, మంచిగా చేపిచ్చారు పూజా కార్యక్రమం అదంతా గూడా.
మాకే అంటే మేము 3 టైమ్స్ అండి. మార్నింగ్ హల్దీ, దాని తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని, అందరం రెడీ అయిపోయి మ్యారేజ్‌కి ఇలా వచ్చేసామనమాట. దాని తర్వాత మళ్ళీ పార్టీ అంటే డిన్నర్ ఉంది. లైక్ రిసెప్షన్ లాగా, స్మాల్ రిసెప్షన్ లాగా. సో, దానికి గూడా మళ్ళీ అందరం డ్రెసెస్ చేంజ్ చేసేసుకోవాల్సొచ్చిందనమాట. మార్నింగ్ మాకు 5 అయిందండి. 4:30, 5 అయిపోయింది. మళ్ళీ వెంటనే సో, 10కి బ్రేక్‌ఫాస్ట్, 10:30 11కి క్లోజు బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్. 11:30కి చెకౌట్ చేసేసేయాలి. సో, అంతా ఫాస్ట్‌గా అయిపోయింది. మీరిక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ అంటే మళ్ళీ తాళి కట్టించరు గదండీ! ఓన్లీ గోల్డ్‌ది ఏదైనా ఆర్నమెంట్ మాత్రమే వేస్తారనమాట. సో, అక్క డైమండ్‌ది నల్ల పూసల గొలుసు షార్ట్ నెక్లెస్ లాగా తీసుకుంది. ఆల్రెడీ ఉన్నవి అక్కకి. బట్ ఇంకొకటి డైమండ్స్‌లో తీసుకుందనమాట. మంచి మ్యూజిక్ అంటే పెట్టడమ్మా. అన్నమయ్య పాట, అన్నమయ్యలో పాట ఉంది. మురారిలోది బాగుంటది. మురారి అన్నారు కదా, మురారి లేచి నిలబడిపోయింది ఫస్ట్ సారి. పోయాలా ఇట్లా అక్క వీడియో చూడలేక ముందు కూర్చోండి మీరు మధ్యలో చదవాలి సార్. ఇట్లా రెండింటి మధ్యలో నుంచి చదవాలి. ఇక్కడి నుంచి రావాలి. పెళ్లి కూతురు కూర్చోండి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఈ అంటే మ్యారేజ్‌కి సంబంధించిన కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయిపోయాయండి. తలంబ్రాలు పోసుకోవడం, అరుంధతి నక్షత్రం చూసుకోవడం, అంటే మెట్టెలు ఇవన్నీ గూడా అయిపోయాయన్నమాట. అండ్ దాని తర్వాత రింగ్ ఆట అవన్నీ గూడా ఆడిపిచ్చారు. బిందెలో రింగ్స్ వేసి, దాని తర్వాత ఇంకా బంతితోటి అలా చేశారనమాట. ఇవన్నీ నేను వీడియో తీయడానికి కుదరలేదు అప్పుడు. సో, నా ఫోన్స్ ఛార్జింగ్ పెట్టేసున్నాయి. సో, దాని తర్వాత మళ్ళీ మేమందరం డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వచ్చాం కొంచెం రిలాక్స్ అయ్యి. సో, ఆల్మోస్ట్ అప్పుడు నాకు తెలిసి 11 అయ్యుంటది. అందుకే చెప్తున్నాను కదా! మాకు ఇవంతా ఈవెంట్స్ అన్నీ అయిపోయి కంప్లీట్‌గా మేము రూమ్‌కి వెళ్ళేసరికి 4:30, 5 అయిందండి. సో, ఇలా మళ్ళీ మేము డిన్నర్‌కి అంటే లైక్ రిసెప్షన్‌కి ఇలా డ్రెసెస్ చేంజ్ చేసుకొనొచ్చాము. అండ్ డేట్ చేంజ్ అయిపోయింది. ఆ రోజే మా పెద్దమ్మ వాళ్ళది కూడా వెడ్డింగ్ యానివర్సరీ. సో, ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఉందండి. మా పెద్దమ్మ వాళ్ళది అంటే మా పెదనాన్న వాళ్ళది, మా డ్యాడీ వాళ్ళది ఒకే రోజు మ్యారేజ్ అయిందనమాట. పెదనాన్న వాళ్ళది మార్నింగ్ అయ్యింది. డ్యాడీ వాళ్ళది ఈవినింగ్ అయ్యింది. సేమ్ డేనే. సో, కాకపోతే ఇంకా ఇలా సెలబ్రేట్ అయితే చేశారు ఇక్కడ. సో, 1 డే బిఫోర్ అక్క వాళ్ళది, నెక్స్ట్ డే అన్నయ్య మా పెదనాన్న వాళ్ళదనమాట. సారీ. సో, ఇలా సెలబ్రేషన్ డేట్ చేంజ్ అయిందని చెప్పేసి వాళ్ళ సెలబ్రేషన్ కూడా చేసేశారు. ఇలా అందరం ఫ్యామిలీ అందరం కలిసున్నాం కదా! ఇంకా ఎంజాయ్ చేశామనమాట. దీని తర్వాత పిల్లలందరూ గూడా బాగా డాన్సులు వేశారు. ఎలాగో అవి పెట్టినా గూడా మ్యూజిక్ ఆఫ్ అంటే మ్యూజిక్ మొత్తం మ్యూట్ చేసి మళ్ళీ ఆ వీడియోస్ పెట్టాలి కదా! సో, ఎందుకులే అని చెప్పేసి నేను అవి పెట్టలేదండి. చాలామంది మంచిగా పిల్లలందరూ ప్రాక్టీస్ చేసి డాన్సులయితే వేయడం జరిగింది. అండ్ దీని తర్వాత అందరం గూడా గిఫ్ట్స్ అవన్నీ ఇచ్చేసి ఇంకా అక్క వాళ్ళకి సో, ఆ డేని, ఆ ఈవెంట్‌ని అలా మేము ఎండ్ చేయడం జరిగిందనమాట. చూస్తున్నారు గదండీ! అందరి ఫేసెస్‌లో మంచి హ్యాపీనెస్, ఆనందము అన్నీ. సో, ఇలాంటి రోజు మళ్ళీ అంటే ఇలా ఈవెంట్స్ అన్నీ ఇంత మంచి డేస్ రావాలి. ఇంత మంచి మెమోరీస్‌ని అన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. అండ్ 25 ఇయర్సే కాదండి. ఇంకా వాళ్ళ మ్యారీడ్ లైఫ్‌ని ఇంకా ఎంజాయ్ చేయాలి. సో, ఇలానే హ్యాపీగా అందరితో స్పెండ్ చేయాలి. అందరం కలిసి ఉండాలని చెప్పేసైతే సో, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఫ్యామిలీ పిక్. ఎంటైర్ ఫ్యామిలీ పిక్ అనమాట ఇదంతా గూడా. హాయ్ అండి. సో, మేమైతే చెక్‌ఔట్ చేస్తున్నామనమాట. చెప్పాం కదా! రిసార్ట్‌కి అయితే వచ్చామని. సో, ఇక్కడైతే జిమ్ అవన్నీ గూడా ఉన్నాయి. ఎండ బాగా ఉంది అసలు. మా చిన్న వేదు ఎబ్బెచ్చి బాటిల్ దివాలి మెల్లగా.
జషి పాపా. సో అంతా అయిపోయిందండి, బాగా ఎనర్జీ అంతా లాస్ చేసుకొని. లేదు లేదు, మనం కూడా చాలా కష్టపడ్డాం కదా. దాకా ఫైనల్ బాయ్. సో కపుల్ అన్నమాట, ఇప్పుడు బాలీకి వెళ్ళిపోతున్నారు ప్యాక్ చేసుకొని. ఇప్పుడు ఈవినింగ్ ఫ్లైట్ ఉంది. ఓకే, మొత్తం ఫ్యామిలీ అందరు వెళ్తున్నారు అనమాట. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు ఆప్షన్ ఇవ్వలేదు ఇది ఇక్కడ మేము సెలబ్రేట్ చేద్దామంటే. సో బాగా ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఫుల్ టైర్డ్ అయిపోయాము. మార్నింగ్ 5 అయింది పడుకునేసరికి కూడా. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. వన్స్ అగైన్ విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అక్క. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ హ్యాపీ జర్నీ ఆల్సో. థ్యాంక్ యూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. మంచిగా మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు, మాకు సపోర్ట్ చేశారు. ఎంత టైం అయినా సరే మాతో టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ. మళ్ళీ త్వరలో ఇంకొక అకేషన్ కూడా ఉంది, ఆ వీడియో కూడా పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. వెయిట్ చేయాలి. డేట్ ఫిక్స్ అవ్వలేదు అందుకోసం అని. ఓకే చలో బాయ్ బాయ్ బాయ్. బాయ్ చెప్పండి రా. వెళ్తున్నాం రా. హలో బాయ్ చెప్పండి రా. బాయ్ బాయ్ ఎవ్రీవన్.